నేను పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు మ్యామ్. చిన్నప్పుడు మా పిన్ని గారు షీఈ్ మా స్కూల్లో టీచరు, బయట రిలేటివ్, బట్ షీ థాట్ అస్ లైక్ ప్లాన్, ప్లేస్, ప్రపోజన్ అని చెప్పి 3 P'లు ఉంటాయి. ఏదన్నా బొమ్మ వేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు పీ వాడాలి. అంటే ప్లాన్, ప్లేసు, ప్రపోజన్, ఏది అంత ఉండాలి ఏంటి అన్నది. ఇప్పుడు డిజైనర్లు ఎవరన్నా ఒక తమ్నెయిల్ చేయమని నాకు బీపీ రేస్ అయిపోతూ ఉంటుంది. రే నువ్వు టెక్స్ట్ ఎందుకని తక్కువ పెట్టావు, సో వై డోంట్ యూ ఫాలో దిస్ అని చెప్పి. ఆయన మాట్లాడిన విధానం కానీ ఆయన చేసిన ఇది కానీ ఐ వాంటెడ్ టు అప్పుడే కరెక్ట్గా నేను ఇది మే నెలలో జరిగింది మ్యామ్. మీరు ఏప్రిల్లోనే ఎప్పుడు ఇంటర్వ్యూ చేశారు, మే నెలలో ఐమ్ ఓపెనింగ్ అప్ ఎ బిజినెస్. సో ఐ థాట్ ఆయనతో లోగో చేయిందాం అని చెప్పి అనుకున్నాను కానీ సారు ఫోన్ చేశాను, ఆయన మెసేజ్ పెట్టారు. ఆయన పెట్టిన మెసేజ్కి మళ్ళీ ఫోన్ చేయబోద్దు. అంటే అంత ఒబీడియంట్గా, అంత డిసిప్లిన్డ్గా, సార్ నా పరిస్థితి ఇది, నేను ఇప్పుడు మీకు ఫోన్లు ఎత్తే పరిస్థితులు ఐ అండర్స్టాండ్ 100%, నాకు అది అర్థమవుద్దండి. ఆయన అదే అన్నారు, మెసేజ్ పెట్టి అంజలి నేను ఇంటర్వ్యూ తర్వాత అసలు ఫోన్లో లిఫ్ట్ చేయకుండా అయిపోయింది నా పరిస్థితి. అవును, ఆయన పెట్టిన మెసేజ్ నాకే ఇంకా సార్ బిజీ ఉన్నారు, మనం ఇంకా మన అదృష్టం ఉంటే మనకు వస్తుంది అని చెప్పి అది నాకు కొన్ని జస్ట్ వాంట్ మీట్ హిమ్ అండి. మీరు నమ్మరు, ఆయన ఎంత పెద్ద పెద్ద కంపెనీలకి లోగోస్ చేసి పెట్టారంటే నేను చూసి షాక్. నిజమా ఈయన ఈ కంపెనీకి లోగో చేసిందని అంటే నేను అసలు నమ్మలేకపోయా. టాప్ మోస్ట్ కంపెనీలు అండి. I believe in that. Top most companies. Logo is the first thing and your home colors are the first thing for the success of the business. అది నమ్ముతాను. అండ్ మీ దయ వల్ల ఆయన ఒకసారి కల్పిస్తాను. అయ్యో భలేవారే ఏం లేదు, తప్పకుండా. చిన్న బ్రేక్ బాగానే ఉందా బ్రో? అయ్యో బంగారులా ఇది ఏది కట్ చేయద్దు, అన్నీ ఉంచండి. వద్దులేండి, చూడండి అవన్నీ పెట్టకూడదు, బాబాది అవన్నీ బాగోదేమో. చిచి ఎందుకలా అనుకుంటున్నారు అసలు? ఇట్స్ అదే అంటున్నాను, ఇప్పుడు ఆయన సంగతే చెప్తున్నాను నేను. ఆయన వెంకటేశ్వర స్వామి దానికి తిరుపతి వెళ్ళాలని చాలా రోజులుగా మధ్యలో గ్యాప్ వచ్చింది. దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు నేను వయసు పెద్దపడిపోయింది, నేను లైన్లో నుంచోలేను, ఎవరైనా తీసుకెళ్తే బాగుంటుంది, ఎవరు లేరేంటి అని అనుకుంటే ఎవరో ఫోన్ చేసి ఆయనకి మీకోసమేనండి ఇలాగా దాన్ని ఏమంటారు, శ్రీవాణి మెయిన్ ఇంపార్టెంట్ విఐపీలకి ఇస్తారు కదా, శ్రీవాణి 10,000 రూపాయలు టికెట్, 10,000 రూపాయలు, అది తీసుకొచ్చి ఆయన ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళారు. ఆయన ఎవరు ఈయనకి తెలియదు, బట్ ఈయన మాత్రమే ఆయనకి తెలుసు. తర్వాత ఆయన ఏమంటే అసలు మీరు ఎవరు ఏంటని అడిగి లిఫ్ట్ వరకు వెళ్ళేప్పుడు కానీ కనబడలేట. సో ఇలాంటివి ఎక్కడో మహానుభావులు జరుగుతుంటాయి, మనం చెప్పలేము. అదే నేను చెప్తాను, నమ్మరు, మీ పర్సనల్గా చెప్తాను, ఇంటర్వ్యూలో వద్దులేండి. నాకే కొంచెం లంబుద్దు అది, అరే నిజమేనా రవి నువ్వు ఏమైనా కలగంటున్నావా అని చెప్పి అనుకుంటాను. అలాంటివి ఉన్నాయండి, నేను చెప్తానులేండి. విజయవాడ అమ్మవారి గురించి, తర్వాత వెంకటేశ్వరది నాకు చిన్నప్పుడు ఒకటి జరిగింది మ్యామ్. మనం అసలు మొత్తం స్ట్రీట్ బయట నుంచి ఎటు వెళ్ళిపోతున్నాం. లేదు పర్లేదు, అదే చెప్తున్నా, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ జర్నీ. అందులో అన్నీ ఉంటాయి. లైన్లో నుంచి దర్శనం చేసి బయటకు వచ్చి ఫుండీలో డబ్బులు వేస్తుంటే నన్ను ఆపాడు. రేటు రానండి నన్ను సంతకం పెట్టానండి. నేను సంతకం పెడతాను నన్ను పెట్టి సంతకం అన్నాడు. చూసి ఇక్కడ లక్క సీలేసాం, కరెక్ట్గా వేసాం అని చెప్పి సంతకం పెట్టించుకుని మళ్ళీ దర్శనం పంపించాడు. హుండీ ఉంటుంది కదా మ్యామ్, హుండీ ఫిల్ అయిన తర్వాత దిల్ టై అండ్ దెన్ దిల్ పుట్ ఏ సీల్, లక్కతో సీల్ చేస్తారు మ్యామ్. అది ఎవరో ఒక భక్తుడికి అదృష్టం అనమాట. ఓహో, ఇదంతా మనం కరెక్ట్గా చెక్ చేసి హుండీ నిండిందా లేదా అని చెప్పి చూసుకుని అండ్ దెన్ సంతకం పెట్టించుకుని మళ్ళీ దర్శనానికి పంపించాడు. తర్వాత 2-3 సార్లు ట్రై చేశాను ఆ లైన్లో నుంచి, ఎప్పుడు ఫిల్ అవుద్ది అని. ఒక్కసారి మాత్రం చిన్నప్పుడు మేబీ 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ అదృష్టం అప్పుడు వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారండి? పేరెంట్స్ ఆన్ అండ్ ఆఫ్ అండి, భీమవరం, హైదరాబాద్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడే కంఫర్టబుల్. కరెక్ట్, ఇక్కడ అంత ఫ్రీగా. పెద్దవాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడే వాళ్ళు స్టేబుల్ అయి ఉండాలనుకుంటారు. ఇక్కడ అయితే పాప మా మమ్మీకి మరీ బోర్ కూడా, మా డాడీ కనీసం బయటకు వెళ్తారు కానీ ఫీల్ సో బోర్డ్. ఎంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? మాది కోవిడ్ మ్యారేజ్ అండి. ఐ నో పద్మజ ఫ్రమ్ సో లాంగ్ అండి. ఇట్స్ నాకు పద్మజ ఎప్పటి నుంచో తెలుసు. అండ్ పద్మజ నేను వివర్ లైక్ పక్కనే ఉన్నాం, ఆల్ అవర్ లైఫ్స్ పక్కనే ఉన్నాం, బట్ వి నెవర్ మెట్. పక్కింటి అమ్మాయి ఏంటి? కాదండి, షీఈస్ ఫ్రమ్ నరసాపురం అండి, ఐఎమ్ ఫ్రమ్ భీమవరం. సో వెరీ క్లోజ్ బై. అండ్ వి రెగ్యులర్లీ గో టు నరసాపురం. అండ్ మై ఇంజనీరింగ్ ఈజ్ ఇన్ నరసాపురం. హర్ ఇంటర్మీడియట్ ఈజ్ ఇన్ ఏలూరు, అక్కడ నేను విజయవాడ. ఇంచుమించు దగ్గర ఉన్నాం కానీ నరసాపురంలో అయితే వి నెవర్ మెట్ హర్. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు సడన్గా ఇంకా అసలు మా వాళ్ళంతా ఫోన్ చేసి, మా వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టారు, నువ్వు వీడియో తీయాలి అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. ఎవరైనా నేను అంటే ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఒక 30 మంది చేసి ఉంటారు. సో కామన్ ఫ్రెండ్స్ తనకి నాకు, తన స్కూల్ మేట్స్ అంతా నాకు కాలేజ్ మేట్స్ అనమాట. సో మొత్తానికి వెళ్ళి వీడియో చేసాం. రవితేజ గారు అనేది ఫస్ట్లో మరి కొత్తలో అలాగే అంటారు కదేంటి,
మీరు కూడా బాగున్నారు. నెవర్ థాట్ విల్ గెట్ మ్యారీడ్ అండి. సో ఇంటర్ క్యాస్ట్, ఓహో మై పేరెంట్స్ ఆర్ ఓకే, లైక్ వీ డోంట్ హ్యావ్ దట్ ఇష్యూ. అండ్ అది అయిపోయిన తర్వాత ఒక రోజు కోవిడ్ టైంలో ఏదో చూస్తుంటే కోవా కనపడింది. కోవా కనపడితే ఇదేంటి వీళ్ళు కోవా బిజినెస్ పెట్టినట్టు మనకు చెప్పలేదు ఏంటి అని చెప్పి నేను ఫోన్ ఏమంటే ఏంటండి కోవా పంపించలేదు అంటే కోవా పంపించింది మేము. కోవా పంపించిన తర్వాత మా ఇంట్లో పార్టీస్ బాగా జరుగుతాయి మేము, మా ఇంట్లో మేము గుడ్ హోస్ట్. ఓకే ఫుడ్ మాత్రం బాగుంటుంది, ఫుడ్ సరదాగా ఏదో ఆడుకుంటా అలాగా. వీళ్ళకి ఇది అలవాటు చేశాను కోవా, ఓకే మా వాళ్ళందరికీ. రెస్టారెంట్ ఓనర్స్ వీళ్ళు ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అని వాళ్ళు వస్తారు కూర్చుంటారు. అందులోనూ బ్యాచిలర్ 3 bedroom అపార్ట్మెంట్, కొంచెం నీట్గా మరి బ్యాచిలర్ రూమ్లో కాకుండా కొంచెం నీట్గా పెట్టుకుని అనమాట. సో ఇంక జనాలంతా ఇక్కడికి వస్తే ఇక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళు మేము అందరం. వీళ్ళు కోవా అలవాటు చేస్తే ఇంక ఇదే కోవా రోజు